అన్నగారు ఏంటమ్మా? నాకు నిద్ర పట్టట్లేదు. ఏమ్మా? నాకు ఏదైనా కథ చెప్పండి. కథ చెప్పాలా? అదే మంచి నీతి కథలు చెప్తాను. అది విన్న తర్వాత అందులో నీతి ఏంటో చెప్పాలి. అంటే అయిపోయిన తర్వాత నువ్వు పడుకుని పడమే, సరేనా? అనగనగా ఒక ఊర్లో 4 ఆవులు ఉండేవి. అవి ఎప్పుడూ ఐకమత్యంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ మేతకి వెళ్ళినా చక్కగా కలిసి వెళ్ళేవి, కలిసి వచ్చేవి. ఎంత దూరం వెళ్ళినా సరే కలిసి వచ్చేసేవి. ఏంటి అది అలా ఉండడం, కలిసిమెలిసి ఉండడం వల్ల ఏ అడవిలోకి వెళ్ళినా సరే చక్కగా మేత ఒకే దగ్గర నిలబడి ఎటువంటి జంతువులు వచ్చినా నాలుగు కలిపి పోరాడి ఆ జంతువులు వాటిని ఏమనుకుని పారిపోయి కలిసిమెలిసి ఉండడం వల్ల ఒక ఏది జంతువులు అడవిలో ఎదురు వచ్చినా సరే ఇవి పోరాడి పంపించేవి వాటికి. అయితే ఈ 4 ఆవులు ఒకసారి ఈ 4 ఆవులు ఒకసారి పాపం వాటికి ఏవో తగులు వచ్చేసి ఒకరి మీద ఒకరు అలిగేసి మాట్లాడుకోవట్లేదు, కలవడం మానేసి ఎవరి మట్టుకు వాళ్ళు మేతకి వెళ్తూ ఉండేవారు. అలాగే ఒక అడవిలోకి వెళ్ళిన తర్వాత అందరూ దగ్గర మేస్తుంటే వాళ్ళకు కోపం మీద ఒక్కొక్క ఆవు ఒక్కొక్క దిక్కుకి వెళ్ళిపోయి మేస్తున్నాయి అన్నమాట. ఏంటి మేస్తుంటే పాపం ఒక ఆవుకి పులి మెడకరిచేసి చంపేసి తినేస్తే ఆవు అరుస్తూ ఆ కేకలకి 3 ఆవులు కూడా భయపడిపోయి వచ్చి 3 ఆవులు పాపం ఆ పులిని అదేంటిది తోలేస్తే అప్పుడు అవి బాధపడ్డాయి. ఒక ఆవు పోయింది, పాపం చచ్చిపోయింది కదా. ఎందుకు చచ్చిపోయింది ఆవు? దేనికి? తగులాడుకున్నారు. 4 ఆవులు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయాయి. అదే తగులాడుకొని ఒకరి మీద ఒకరు అలిగేసి దూరం వెళ్ళిపోవడం వల్ల ఒక ఆవు చచ్చిపోయింది. అప్పుడు ఈ 3 ఆవులు కలిపి అనుకుంటారంట, మనం ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళమే. ఏంటి కలిసి ఉండడం వల్ల మనం మనకి ఏ జంతువు అయినా సరే మనం ఎదుర్కొనే వాళ్ళమే. ఇప్పుడు మనం తగులాడుకోవడం వల్ల మన ఫ్రెండ్ ఒక స్నేహితుడు మనకి చనిపోయాడు. మరి ఎప్పుడు కలిసి తగులాడుకోవద్దు, కలిసిమెలిసి ఉందాం అని చెప్పి 3 ఆవులు అనుకుంటాయి అన్నమాట. అంటే ఏంటి కథలోని కలిసి ఉంటేనే కలిసి సుఖం. నెక్స్ట్ బలం మెయిన్. అందరూ కలిసి ఉంటే ఒకరిని ఎవరైనా ఎదిరించవచ్చు, ఎంతమంది వచ్చినా సరే. కలిసి ఉంటేనే బలం ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఎవరు తగులాడకుండా ఉండాలి, చక్కగా అందరితో కలిసిమెలిసి ఉండాలి. సరేనా? ఓకేనా? ఈ రాత్రికి ఇంక పడుకుంటావా? ఈ కథ ఇంకో కథ చెప్తా, రేపు చెప్తా. సరేనా? ఓకే, గుడ్ నైట్.